హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఓజీ గ్లిమ్స్ చూశాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ టీం రిలీజ్ చేసింది. అయితే ఈ మధ్యన ట్రెండ్ ఏమయ్యాయంటే ఎవరి బర్త్డేయో వాళ్ళ గ్లిమ్స్ రిలీజ్ చేయకుండా విలనో లేకపోతే అదర్ పర్సన్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. మొన్న వార్ 2లో కూడా అదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడింది రిలీజ్ చేశారు, విచ్ ఇస్ ఫైన్, రైట్. ఈసారి కూడా ఏం చేశారంటే ఓజీలో సేమ్ థింగ్ చేశారు. ఇమ్రాన్ హష్మి సరైన యాక్టర్, సో అంటే ఒక విలన్ హైలైట్ అని చూపిస్తున్నారు. సో త్రూ అవుట్ ద గ్లిమ్స్లో ఇమ్రాన్ హష్మిదే ఎక్కువసేపు ఉంది. అయితే ఆయన ఒక మాట ఏంటి, హ్యాపీ బర్త్డే ఓజీ అనే డైలాగ్ ఒక్కటే మాత్రం రిపీటెడ్గా ఉంది. ఐ థింక్ దానికోసమనే ఆ ఓజీ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. అయితే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లాస్ట్లో ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఉంది, రైట్, క్లోజ్ చేయడానికి. ఆ గ్యాప్లో గనక పవన్ కళ్యాణ్ గారి పంచ్ పడుంటే వేరే లెవెల్లో ఉండేది గ్లిమ్స్ అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వెయిటింగ్ ఫర్ ఓజీ. థ్యాంక్ యూ.